ఈరోజు మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఎమ్మెల్యే గారి పిఏ కాదు పిఏ గారి ఎమ్మెల్యే. అంటే మనం దేని గురించి మాట్లాడతాం అనేది ఒలెన్సోల్ ఈ తమ్ చూడంగానే ఈజీగా అర్థమైపోతుంది. చలో, పాలకుర్తి నియోజకవర్గంలో ఏమైపోయింది? ఏదైతే ఝాన్సీ రెడ్డి గారు లేదంటే యశస్విని రెడ్డి గారు గెలిస్తే మా పేద బతుకులు బాగుపడతాయని చెప్పి దశాబ్ద కాలంగా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి ఎండకు తిరిగి వానకు దడిచి వాళ్ళ కండువాలు వాళ్ళ భుజాన మోసుకొని ఫ్లెక్సీలు కట్టి ధర్నాలు చేసి ఈరోజు అధికారానికి వచ్చేటట్టు యశస్విని గారికి చేస్తే ఇవాళ అత్తకోడలు ఇద్దరికి కలిసి చేస్తున్న డ్రామా ఏంది, తతంగం ఏందంటే అధికారం మొత్తం కూడా ఎమ్మెల్యేది కాదు, ఇక్కడ పిఏలది అన్నట్టు వ్యవహరించడం, పిఏలకు అంత లీనియన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏంది ఈ పిఏల స్టోరీ? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అధికారికంగా ఎమ్మెల్యే గారు కదా మాకు గెలిచింది, పరిపాలన దక్షతలో ఎట్లా ఉండాలనేది ఆమెకు అవగాహన ఉండాలి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మనకే అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదు, మనం ఏం చెప్తాం? అందుకే చలో పిఎల్ ఏదైతే మాట్లాడతారో అదే సత్యం, పిఎల్ ఏదైతే చెప్తారో అదే నిజం, పిఎల్ ఏదైతే మాట్లాడతారో అదే ఉన్నది ఉన్నట్టు. ఇక్కడ ఎమ్మెల్యే పాలకుర్తికి యశస్విని రెడ్డి గారిని అనుకోవాలా, ఝాన్సీ రెడ్డి గారు అనుకోవాలా, విజేందర్ రెడ్డి అనుకోవాలనా, మహేష్ అనుకోవాలనా, ఈ రాజేష్ అనుకోవాలనా? ఎవరు అసలు పిఏలు? వాళ్ళ కార్యాచరణలు ఏంది? వాళ్ళు చేయాల్సిన వాళ్ళ డ్యూటీలు ఏంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే యొక్క ప్రోగ్రామ్స్ని షెడ్యూల్ చేయడం, టైమింగ్స్ మెయింటైన్ చేయడం, ఎవరైనా పేద ప్రజలు నియోజకవర్గాలు ఏదైనా ఆపదకో ఇబ్బందికి వస్తే కలిపియడం. కానీ ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేని ఏదైతే ఎమ్మెల్యే యొక్క చేతగాంతనాన్ని అడ్డం పెట్టుకొని ఈ పిఏలు అనే వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఈ విజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ మధ్యల రాయేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? మహేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఇప్పుడు ఈయన గురించి చెప్పాలండి. ఈయన పిఏ అంట. ఏం పిఏ అనేది మీరు చెప్పాలి. ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ భవిష్యత్తులో యశస్విని రెడ్డి గారు కనుక ఓడిపోయే పరిస్థితి ఉంటే, ఝాన్సీ రెడ్డి గారికి డిపాజిట్ రాని పరిస్థితి ఉంటే దానికి కారణం ఈ పిఏలే. నేను చెప్తున్నా కదా, వీళ్ళు చేయబట్టే వాళ్ళు ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎంత అహంకారం ఉంటుంది వీళ్ళకు అనంటే, వీళ్ళు చేసేది పిఏ డ్యూటీలు, చీఫ్ మినిస్టర్ లెక్క ఫీల్ అవుతారు వీళ్ళు. ఎమ్మెల్యే అనే వ్యక్తి 24 గంటలు, వారం రోజుల్లో 24 గంటలు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంగతి పిఏలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏ రాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వాలనే సంగతి మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పిచ్చి పిచ్చిగా మా ఎమ్మెల్యే కదా, మేము ఏం చెప్తే నడుస్తుంది కదా, మా ఎమ్మెల్యేకు తెలివి లేదు కదా, మా ఎమ్మెల్యేకి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలియదు కదా, మేము ఎట్లా చేస్తే అట్లా చేస్తాము అని అంటే మీకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఎవడైతే పిఏలు అని చెప్పుకొని పాలకుర్తిలో తిరుగుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి బిడ్డ. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, మీ ఇష్ట రీతిలో ప్రవర్తిస్తాం అని అంటే చెప్పుల దండలతో మిమ్మల్ని ఊరేగిస్తారు ప్రజలు. ఏం తమాషా చేస్తురా? ఏమనుకుంటున్నారు మీరు? నీ ఎమ్మెల్యే కనుక చేత కాకపోతే నీకు అంత సలహా ఇచ్చేది ఉంటే నువ్వు ఎమ్మెల్యేకి పోయి సలహాలు ఇవ్వు. పేద ప్రజలు ఎట్లా కలవాలి, పేద ప్రజలు ఎట్లా అప్రోచ్ కావాలి, వాళ్ళకి ఏ రకంగా సహాయపడాలండి. ఎమ్మెల్యే చేతకంతనాన్ని మీరు అడ్డం పెట్టుకొని వ్యవహారం నడుపుతాం, అధికారులకు ఫోన్ చేస్తాం, ఎస్ఐలకు ఫోన్ చేస్తాం. మీరెవరు భయ్ ఎస్ఐసీలకు ఫోన్ చేయడానికి? హూ ద హెల్ ఆర్ యూ? మీరెవరు అసలు? వీడు ఈ రాయేష్ అనేటోడు వీడు పిఏ అని తిరుగుతాడండి. వాని బుక్ ఏందో, వాని కథ ఏందో, వీడు చూడండి. గత మాజీ ఎమ్మెల్యే మహబాద్ ఎమ్మెల్యే పిఏగా చేసినోడు వీడు ఇవాళ వచ్చి ఎన్నో ఏళ్ళుగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదిరిస్తాడండి. నిజంగా పెద్ద పెద్ద లీడర్లనే ఎమ్మెల్యే గారు అక్కడ మంచిగా ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఛాయ్ తాగుతారు, డ్రింకులు తాగుతుంటుంది, కూల్ డ్రింకులు. ఈడొచ్చి ఎమ్మెల్యే గారు చాలా బిజీ మీటింగ్లో ఉన్నారు, లేదంటే ఎమ్మెల్యే ఈరోజు కలవరు, ఎమ్మెల్యే కలుస్తుందా కలవదా అని చెప్పడానికి మీరెవరు? ఎంత అహంకారం, ఎంత కులాహంకారం ఉంటుందంటే ఈయనకు. నేను ఒక గిరిజనుని పోతే ఆయన గెలవనీయడు, నేను ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన పోతే ఆయన గెలవనీయడు, నేను ఒక మాదిగ బిడ్డని పోతే ఆయన గెలవనీయడు, నేను ఒక గౌడ్ అని చెప్పుకొని పోతే ఈయన కలవనిస్తాడట. ఈయనకి ఇంత అహంకారమా, ఇంత బలుపా? నువ్వు ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినవి అయితే అన్ని సామాజిక వర్గాలకు అతీతంగా ఆడ పనిచేయాలి. నువ్వు ఎవడైతే ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నాడో వాళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళని అప్రోచ్ అయ్యి నీ నువ్వు చిలిపి చేస్తాలు మానుకుంటే మంచిది. పిఏ గారు నేను చెప్తున్నా, మీకు డైరెక్టే వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఏమేం చేసిర్రు? మీరు పిఏలకు ఉండే అర్హతే ఒక్క నిమిషం లేదు మీకు. ఈ రాయేష్ అనే వ్యక్తి ఒక్క ఇంటర్వ్యూ కూడా పాస్ కాలేదు వీడు. నువ్వు ఏ బట్టల షాప్లో పనిచేసినావు, నీ మహబాద్లో నీ కథ ఏంది, నీ చరిత్ర ఏంది, నువ్వు అక్కడ శంకర్ నాయక్ దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమేం చేసినావు అన్నీ తెలుసు మాకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక ఎమ్మెల్యే కేవలం సర్వెంట్గా ఉన్నా అనే అంశం మర్చిపోతే బాగుంటుంది. ఈ మహేష్ అనే వ్యక్తి ఇదే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర పనిచేసినోడు. ఇవాళ ఆమె సంకన చేరి
ఎవడెవడైతే టీఆర్ఎస్లో మాట్లాడుతున్న వానికి ఫోన్ చేసి బెదిరిస్తాడు వీడు. నిన్నటి వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు సంకన కూర్చున్నాడు, ఇవాళ ఒక్క 2 నెలలు కూడా ఉండని వీళ్ళ మాట్లాడేది. కార్యకర్తలను ఎప్పుడు కలవాలో ఈయన చెప్తాడు. 10 ఏళ్ళుగా దయాకర్ రావు దగ్గర చేసినోడు కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్యేని ఎప్పుడు కలవాలో ఈయన చెప్తాడు. ఇది వీళ్ళ నైజాం. ఇదంతా తప్పిదం ఎక్కడ జరుగుతుంది? ఈ విజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, ఇక మనకి ఈసారి తెలిసిన ఆయననే. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అయినా తెలియని వాళ్ళు ఉంటారు, కానీ విజేందర్ రెడ్డి తెలియని వాళ్ళు ఉంటాడా? యశస్విని అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు, ఝాన్సీ రెడ్డి గారు అంటే కూడా తెలియని వాళ్ళు ఉంటారు. ఇక మన సార్ తెలుసు కదా, ముఖం కూడా కనిపించాల్సిన అవసరం లేదు. విజేందర్ రెడ్డి అని అంటే అక్కడ ఒక బ్రాండు. ఆయన ఏది చెప్తే అదే ఫైనల్. ఇక ఆయన ఏది చెప్తే అదే సత్యం, అదే ధర్మం, అదే నీతి, అదే నియమం. ఎస్ఐలకు ఈయననే ఫోన్ చేస్తాడు, సిఐలకు ఈయననే ఫోన్ చేస్తాడు. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే అధికారులు కూడా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే, ఎవడో వాడు కోన్ కిస్కా గొట్టంగాడు ఫోన్ చేస్తే మీరు భయపడ్డం ఏందండి? మీరు మీ కర్తవ్యాలను నిర్వర్తించండి. ఇటువంటి పనికి రాని వాళ్ళని ఈ మా అత్త కోడలు ఇద్దరు కలిసి లీనియన్స్ ఇచ్చుకుంటా నియోజకవర్గాలు ఈమె మనసులో అసలు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఏం ఆలోచిస్తుందో కూడా ఈయన చెప్పేస్తాడు. నిన్న రాత్రి ఆమె మనసులో ఏం ఆలోచన వచ్చిందో కూడా ఈయన చెప్పేస్తాడు. ఇది ఇది వీళ్ళ వ్యవహారం. ఇవాళ ఝాన్సీ రెడ్డి ఎవరిని కలవాలనో కూడా విజేందర్ రెడ్డి చెప్తాడు. ఇక చూడు, ఈయన పిఏ లెక్క లేడండి. అసలు నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఈ రకంగా ఉండడు, పిఏ లెక్క లేడు. వీళ్ళ వ్యవహారం, వీళ్ళ డ్రెస్సు, వీళ్ళ డ్రెస్ కోడ్, వీళ్ళ కథ, వీళ్ళు మాట్లాడతారు. బిడ్డ మీకు చెప్తున్నాం, ఎవడైతే పిఏలని తోకేసుకుంటా పాలకుర్తి నియోజకవర్గంలో తిరిగి అడ్డమైన రీతిలో అక్రమంగా సంపాదన పాల్పడిన వాళ్ళకి చెప్తున్నా నేను, అధికారులకు కానీ లేదంటే మీ ఇష్టానుసారంగా ఎవడైనా ప్రవర్తించారని చెప్తే నా దాకా ఆల్రెడీ మీ డేటా అంతా వచ్చింది, త్వరలో మీ బట్టలంతా కూడా తీస్తాం బిడ్డ. మీరు అనుకుంటారేమో ఓనీలే అని అనుకుంటే, నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మీరెవర్రా భయ్ అడ్డుపడ్డానికి? ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మీ పర్మిషన్లు కావాలా? ఎవరు మీరు? అసలు మీకు పాలకుర్తికి ఏం సంబంధం? ఎన్నో ఏళ్ళుగా అక్కడ పార్టీ కోసం కష్టపడ్డ పేద ప్రజల్ని ఈరోజు ఎమ్మెల్యేకి దూరం చేస్తూ, నేను చెప్తున్నా కదా, రేపు పొద్దున బై ఎలక్షన్స్ లేదంటే ఉన్న సార్వత్రిక ఎన్నికలు ఏమన్నా వచ్చినా కూడా అక్కడ పార్టీ ఓడిపోయిందంటే ఈ పిఎల్ఏ కారణం. ఝాన్సీ రెడ్డి గారికి కూడా తెలిసి ఈ మాట. తెలిసి వాళ్ళకి ఎందుకు లీనియన్స్ ఇస్తుందో అర్థమైతే లేదు. ఎందుకు లీనియన్స్ ఇవ్వదు? ఇస్తుంది కదా. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదా? వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముడే. మేడం వీడ సంతకం పెట్టు, రైట్ పెట్టినామా? మేడం ఇది మన ఫైల్ కాదు, వీడ టీఆర్ఎస్ ఉంది, వీడ బీజేపీ ఉంది అంటే కథం. ఏం చేయాలి, ఎందుకు ఎమ్మెల్యే గెలిచినాం, ఏం చేస్తున్నాం అనేది పిఏల మీదనే భారం కాకుండా మీరు కూడా వ్యక్తిగతంగా ఆలోచించాలి. యశస్విని రెడ్డి గారు వాళ్ళు ఏది చెప్తే అదే గుడ్డిగా నమ్మేస్తే ఎట్లా? మీరు ఒక ఎమ్మెల్యే కదా, అధికారికంగా ప్రజలోట్లే గెలిచిన ఎమ్మెల్యే కదా మీరు. ఈ రాజేష్ అనేటోడు, అరే నేను చెప్తున్నా రాజేష్, నువ్వు పిఏల ముసుగులో ఉన్న బ్లాక్ మెయిలర్ అని గతంలో మహబాద్ అంతా కూడా తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ పని చేసినావో తెలుసు, ఏం చదువుకున్నావో తెలుసు, నీ ఊరెక్కడ తెలుసు, నీ గ్రామం ఎక్కడో తెలుసు, నీ కథ ఏందో తెలుసు. పిచ్చిగా మానేసి ఎవడైతే నాలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కుట్రపూరితంగా కుట్రలు చేయడం మానేసి నీ కర్తవ్యం ఏందో నువ్వు పని చేసుకో, బాగుపడతావు. పిచ్చిగా ఇంకోసారి కనుక చేస్తే వాళ్ళకు తగిన శాస్త్రి చెప్తారు ప్రజలు. మేము చెప్పుడు కాదు, ప్రజలే చెప్తారు. ఇక మా విజేంద్ర అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎవ్వడి జోలికి పోడండి. విజేంద్ర అన్న అంటే ఎంతసేపు సంపాదన మీద అధికారులకు ఫోన్ చేయాలి, లేదంటే వానికి ఫోన్ చేయాలి. వాని దగ్గర 1000 రూపాయలు, వీని దగ్గర 5000, వాని కాడో 10,000. ఇక అన్న సంపాదన మీద బిజీగా ఉంటాడు కదా. పాపం ఎమ్మెల్యే గారు ఎడిపోతే ఈయన వ్యవహారం ఎట్లుంటుంది విజేందర్ రెడ్డి అంటే, ఝాన్సీ రెడ్డి ఏందే, ఝాన్సీ రెడ్డిది ఏంది, నేను చెప్తేనే ఝాన్సీ రెడ్డి. యశస్విని రెడ్డి ఏందే, నేను చెప్తేనే యశస్విని రెడ్డి. ఇదంతా మీ దగ్గర రాకపోయి ఉండొచ్చు ఝాన్సీ రెడ్డి గారు, మీరు ఈ వీడియో చూస్తారు నాకు తెలుసు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తారు కాబట్టి చెప్తున్నాను. ఇదంతా మీ దగ్గర రాకపోయి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఇదే. పరిపాలన పట్ల మీరు రోజు కోల్పోతున్నారు. ఈ పిఎల్ అని చెప్పి వీళ్ళ విచ్చలవిడితనమే ఎక్కువైపోయింది, వీళ్ళ అరాచకమే ఎక్కువైపోయింది. మీరు గమనిస్తే మీ భవిష్యత్ రాజకీయాలకు చాలా మంచిది, లేదంటే మీ రాజకీయాలకు మీరే బొంద తోడుకున్నట్టు అవుతుంది. అరే పేద ప్రజలు ఏదైనా సమస్య మీద కలవడానికి వస్తే మేడం బిజీగా ఉంది, నీకు చెప్పిందా మేడం బిజీ ఉందని? మేడం ఇప్పుడు కలవదు, రేపు కలుస్తుంది. మేడం నీకు చెప్పినా అది రేపు కలుస్తా నేను. మీరు నిజంగా ఏదైతే మీ అత్త కోడళ్లకు మంచి పేరు తీసుకొచ్చేటట్టు పని చేస్తున్నామనంటే ఆ రకంగా పనిచేయండి, ఇబ్బంది లేదు. మీ వ్యక్తిగత ఎదుగుదలకు, మీ వ్యక్తిగత స్వార్థానికి ఎమ్మెల్యే అత్తను ఎందుకు వాడుకుంటున్నారు మీరు? ఇది కనుక ఇంకొకసారి పాలకుర్తిలో పిఏల రాజ్యం నడుస్తుందని నా దాకా వస్తే చెప్తున్న పిఏలందరికీ మీరందరూ చాలా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది.
మీ బండారం మొత్తం బయట పెడతాం, ప్రజలకు దాదాపు 2 లక్షల మంది ప్రజలకు బయట పెడతాం. మీ సంగతి ఏందో, మీరు ఎవరెవరి దగ్గర ఎవరికి ఎవరు ఏం ఫోన్ చేస్తున్నారో, ఎంతమందితో రోజు మాట్లాడుతున్నారో అన్నీ ఉన్నాయి మాకాడ. పిచ్చి పిచ్చి నాటకాలు చేసి మీ పనిలేదో మీరు చేసుకొని ప్రజలకు ఎమ్మెల్యేకి మధ్యలో వారధిగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను.